మహిళల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రులు. వీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ అయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగా లేకున్నా అన్ని పథకాలు చేస్తున్నామన్నారు. మహిళల్ని కోటీశ్వరులను చేసేందుకే వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామన్నారు మినిస్టర్స్. అంబేద్కర్ కృషి వల్లే మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. హైదరాబాద్ నిజాం కాలేజ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద నిర్వహించిన జెండర్ ఈక్వాలిటీ అనే అంశంపై సదస్సుకు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు భట్టి. మహిళల ఆర్థిక స్వాతంత్ర్యమే ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు భట్టి. ఆర్థిక స్వాతంత్ర్యం ద్వారానే లింగభేద సమస్య నివారణ అవుతుందని చెప్పారు. ఏడాదికి 20,000 కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు అందిస్తున్నామన్నారు. జెండర్ ఈక్వాలిటీ కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్ తో కూడినటువంటి అనేక రకాల చట్టాలను తీసుకొని రావడానికి పునాది చేశారు. అది హిందూ సక్సెషన్ యాక్ట్ కావచ్చు, లేకపోతే ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ కావచ్చు, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కావచ్చు. జెండర్ ఈక్వాలిటీ పైన ప్రత్యేకంగా దృష్టి సారించడమే కాకుండా తీసుకొచ్చినటువంటి కాష్ యాక్ట్ కూడా సంపూర్ణంగా అమలు చేయాలనేటువంటి ఆలోచనతోనే ముందుకు పోతా ఉన్నాం. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ అయిందన్నారు కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. ఎన్ని ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు వివేక్. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. కార్మికులకు కనీస వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు వివేక్. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఖజానా ఖాళీ పెట్టడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వము, ప్రజల కోసం పనిచేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చినప్పుడు మాట నిలబెట్టుకుంటుంది. దాని ప్రకారంగానే అన్ని స్కీమ్స్ కూడా ఈ 5 సంవత్సరాలలో బీద ప్రజలకు అందరికీ కూడా ఇల్లు ఇస్తామని చెప్పి కంకణం కట్టుకుంది. మహిళలను మహారాణులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మెదక్ కలెక్టర్ కార్యాలయంలో మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్నారు. 6 గ్యారంటీలను నిలబెట్టుకుంటూనే మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని చెప్పారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామన్నారు మంత్రి వివేక్. వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఇది కేవలం మీ మేలు కోసం. మహిళలకే ఈ నిధులు పోయినప్పుడు ఇల్లు బాగుపడుతుంది, పిల్లలు మంచిగా చదువుకుంటారు, కుటుంబం ముందుకు వెళ్తుంది అని చెప్పి ఆలోచనతోని మనకు ఒక మంచి అవకాశం. మన మహిళలందరూ కూడా ఇది ఉపయోగించుకోవాలి. మహిళలకు క్యాంటీన్లు ఇస్తున్నారు, మహిళలకు ఎలక్ట్రిక్ బస్సెస్ ఇస్తున్నారు, ఒక మంచి పెట్రోల్ స్టేషన్ కూడా ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. స్వయం సహాయక సంఘాల మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి సీతక్క. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. ములుగు గిరిజన భవన్లో ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో పాల్గొన్నారు మంత్రి. మహిళలకు వడ్డీ లేని రుణాలు, బ్యాంకు చెక్కులను పంపిణీ చేశారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చేసేందుకు సర్కార్ కృషి చేస్తుందన్నారు సీతక్క. ఇల్లందు నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్ల కోసం 240 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు మంత్రి పొంగులేటి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన మహిళా శక్తి సంబరాల కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి, సీతక్క పాల్గొన్నారు. ఇంటి నిర్మాణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఏ గవర్నమెంట్ 5 లక్షలు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. మరో 40,000 ఉద్యోగాలు ఇవ్వటానికి సర్కార్ సిద్ధంగా ఉందన్నారు మంత్రి పొంగులేటి. మీకు కష్టం ఉంటే పక్కనొచ్చి నిలబడుతూ మీకు అండగా ఉండే ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. 100కి 100%. ఒక్కసారి ఇచ్చి మనం చేతులు దులుపుకొని పోం. విడతల వారీగా ఇంకా 3 సార్లు అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వం పక్కా ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది. రైతులు ఆయిల్ పామ్ ను సాగు చేయాలన్నారు మంత్రులు తుమ్మల, పొన్నం. ఆయిల్ పామ్ సాగుకు కోతుల బెడద ఉండదన్నారు. అకాల వర్షాల ఇబ్బందులు ఉండవని చెప్పారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్లో మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు మంత్రులు. గత బీఆర్ఎస్ సర్కార్ గౌరవెల్లి ప్రాజెక్టును పట్టించుకోలేదని విమర్శించారు. 10 ఎకరాలుంటే 5 ఎకరాలు మీ ఇష్టమైన పంటలు వేసుకొని 5 ఎకరాలు ఆయిల్ ఫామ్ వేసుకోమని మాత్రం రైతులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దేశవ్యాప్తంగా ఈ యొక్క అన్ని రకాల ఆయిల్ ఉత్పత్తులకు సంబంధించిన రైతులంతా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తారు. రైతుల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మంచి ధరతోటి
ప్రభుత్వం కొనుగోలు చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. మీ నిరమెట్ట ప్రాజెక్ట్ ని ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఒక ఎంజీపీ మినిమం గ్యారంటీ ప్రైస్ ఒకటి సాధించుకొని 20,000కి తగ్గకుండా 25,000 వరకు మనం దీన్ని రేట్ని ఫిక్స్ చేసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని 1,00,000 టన్నులు పండుతుంటే 98% మన 2 రాష్ట్రాల్లోనే పండుతుంది. అందులో కూడా రేపు తెలంగాణ ఆంధ్ర కంటే మించిపోవాలి. రేపు నాగర్ కర్నూలులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. పెంట్లవెల్లి మండలం జటప్రోలులో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నట్టు చెప్పారు. తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. జిల్లాలో సీఎం పర్యటన, బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి. రేవంత్ రెడ్డి గారు జటప్రోల్ గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ సుమారుగా 2,500 మంది విద్యార్థుల కోసం అన్ని వర్గాల వాళ్ళు కార్పొరేట్ స్కూళ్లను తలదనే విధంగా ఈ యొక్క స్కూల్ను 150 కోట్ల రూపాయలతోటి నిర్మాణం చేస్తా ఉన్నారు. పంటల సాగులో రైతుల ఇబ్బందులు తీరుస్తామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. సాగు కోసం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరు డ్యాం ఎడమ కాలువ నుంచి నీటిని విడుదల చేశారు. రైతులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పారు.